ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య. హబ్సిగూడలో ఘటన. మృతదేహాలను ఆసుపత్రికి తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సో ఇక్కడ చూస్తే కనుక ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా హబ్సిగూడలో ఈ ఘటన జరిగింది. ఇక మృతదేహాలని అయితే కనుక ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అని ఇచ్చారు. వీళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అన్నది అక్కడ అంటే స్థానికుల కథనం ప్రకారము, అలాగే పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, అంటే 40 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, కూతురు శ్రీతారెడ్డి, కుమారుడు విశ్వస్ రెడ్డితో కలిసి హబ్సిగూడలో ఉంటున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. 6 నెలల క్రితం చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలను చంపేసి వారు ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని చేరుకొని పోలీసులు పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే ఆర్థిక ఇబ్బందులు ఒక మనిషిని ఎంత కృంగదీస్తాయో, ఏకంగా ప్రాణాన్ని తీసుకునేలా చేస్తాయి అని చెప్పేసి మరోసారి ఈ వార్తను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. ఆయన జాబ్ పోయి 6 నెలలు అయింది. ఆ జాబ్ పోయి 6 నెలలు అయిపోయింది. సరే ఏదో ఒకటి అయితే కనుక చేసుకోవచ్చు కదండి. అంటే ఆ జాబ్ కాకపోతే మరో జాబు, ఏదో ఒకటి కొంచెం ఆలస్యమైనా సరే ఏదో ఒకటి అయితే దొరుకుతుంది కదా మీ చదువుకి తగ్గట్టు. ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లల్ని, మీ బాధ ఆ టైంలో మీరు ఎంత క్షోభ అనుభవించుంటారో అది అందరికీ తెలుస్తోంది. మీ ఇద్దరు పిల్లల్ని చంపేసి మీరు కూడా అలా బలవన్మరణానికి పాల్పడితే అసలు ఏముంది? జీవితం, మనిషి జీవితం ఇచ్చేది ఒక్కసారి దేవుడు. ఆ జీవితాన్ని కూడా ఇలా అర్థాంతరంగా ముగించుకోవడం, అసలు సూసైడ్ చేసుకోవడమే తప్పు, చాలా పాపము. మనకి పురాణాలలో కూడా చెప్తారు, ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు, అది మహాపాపం అని చెప్పేసి. అలాంటిది చాలా మంది అంటే చూస్తూనే ఉన్నాం. మనకి రోజు ఎక్కడో ఒక చోట వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య. ఏంటంటే వీరికి అండగా, అంటే వీరికి స్థైర్యంగా మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్లే ఎక్కువగా అయితే కనుక సూసైడ్స్ చేసుకుంటున్నారు అన్నది అంటే కొంతమంది ప్రజల అభిప్రాయం. మోరల్ గా వాళ్ళకి మేమున్నాము, మీకు ధైర్యంగా, మీరేమి బాధపడకండి, అప్పులు ఉన్నాయా, ఉంటే ఉండనివ్వండి, నిదానంగా అవే తీర్చుకుంటాం, ఏదో ఒకటి సెటిల్ అయిన తర్వాత అవే తీరుతాయి, అలా మోరల్ గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక ఎక్కువగా సూసైడ్స్ అయితే కనుక ప్రేమ ఫెయిల్ అయి సూసైడ్స్ చేసుకోవడము, లేకపోతే ఆర్థిక భారం ఎక్కువ అవ్వడము, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వీళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక కొంతమంది ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతారు. అంటే ఎలా ట్రీట్ చేస్తారో బంధువులు, తక్కువగా చూస్తారేమో, ఇంకొకలాగా చూస్తారేమో అని చెప్పేసి బయటకు కూడా చెప్పుకోరు. కొంతమంది ఎవరికి కూడా షేర్ చేయరు. షేర్ చేయకోకుండా వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మీరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత క్షోభ ఉంటుంది. కనీసం ఇంట్లో వాళ్ళతో అయినా షేర్ చేసుకుంటే కొంత హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు కూడా, ఏదో ఒకటి. అంటే మీకు ఒక ఆర్థిక పరంగా హెల్ప్ చేయకపోయినా కూడా మీలో అంటే బ్రతకాలి, నేను ఇంకొకటి ఏదో ఒకటి చేయగలను అన్న మోటివేషన్ అయితే కనుక కల్పిస్తారు కదా. ఆత్మహత్య చేసుకోవడానికి అంటే ఇది వరకు గతంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చాలా మంది అంటే ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ బిల్డింగ్ పై నుంచి దూకుతున్నారు అనుకోండి, వాళ్ళకి దూకిన వెంటనే మనసులో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అనిపిస్తుందంట, అరే నేను దూకకుండా ఉండాల్సింది, సూసైడ్ చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్పేసి. ఇది గతంలో అంటే ఒక 5 years క్రితం నేను ఒక ఆర్టికల్ చదివాను. అందులో వచ్చింది సూసైడ్ చేసుకునే వాళ్ళల్లో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న టైంలో, అంటే చేసుకున్న తర్వాత, అటెంప్ట్ చేసిన తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకున్నామా అని బాధపడతారు. ఆ టైంలో అంటే క్షణికావేశంలో చేసుకుంటారు. ఆ 10 సెకండ్లు లేదా 15 సెకండ్లు వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడడమో, లేదా వాళ్ళకి వాళ్ళు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే బయటికి రావడమో, లేదా ఏదో ఒకటి దాని నుంచి బయటికి వచ్చేస్తే కనుక సూసైడ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్టికల్లో వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఇంకా ఎటు తోచని పరిస్థితుల్లో వీళ్ళు పిల్లలిద్దరిని కూడా చంపేసి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది అని ఇక్కడ తెలుస్తోంది మనకు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులే కారణం అన్నది తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు అన్నారు. ఏది ఏమైనా కూడా ఇది నిజంగా ఎంత ఘోరమైన ఘటన అంటే కనుక ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళే చంపడం అనేది, ఆ టైంలో వాళ్ళు పడిన ఇబ్బంది, క్షోభ
మనము మనం చెప్పుకోలేము మాటలతో. సో ఏది ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కాకపోతే కావాల్సిందల్లా ధైర్యం, దాని నుంచి బయటపడే ధైర్యం. ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయి, మనము చేసుకుంటూ వెళ్ళాలి, ఎప్పుడు ఇలాగే ఉండదు కదా లైఫ్ అన్న ఒక మోటివేషన్తో, లేదా మోటివేషనల్ స్పీచెస్ వినడమో, లేదా మీ ప్రాబ్లమ్ని మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడమో, ఇలాంటివి చేసి దాని నుంచి బయటకి రావాలి. కానీ దయచేసి ఎవరు సుసైడ్ జోలికి మాత్రం అయితే కనుక వెళ్ళకండి.